బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకి హైకోర్టు జడ్జి లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ను సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం కోర్టు ధిక్కరణ పిటిషన్గా ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు సీజే ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వెలుగుచ్చింది. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ గా పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనము అసలు ఏం జరిగిందంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టేపై బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 4న రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని జడ్జి భావించారు. న్యాయ వ్యవస్థ పట్ల ఎంపీ రఘునందన్ రావు అగౌరవంగా మాట్లాడారని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుంది అని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు లేఖ రాసిన ఒక హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. అయితే ఆగస్టు 24వ తేదీన ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాయని, న్యాయ వ్యవస్థ పట్ల రఘునందన్ రావు అగౌరవంగా కలిగి ఉన్నారని ఆ లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ గా ఎందుకు పరిగణలోకి తీసుకురాదో వివరణ ఇవ్వాలంటూ కూడా రఘునందన్ రావుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే ఆ రోజు కూడా ప్రస్తావిస్తూ ఎన్ కన్వెన్షన్స్ కి సంబంధించి ఆయన కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇన్ని రోజులు స్టే ఇస్తారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా అది పెద్ద దుమారంగా మారింది. అయితే ఈ హైడ్రాకి సంబంధించిన ఇష్యూ ఫస్ట్ నాగార్జునకి సంబంధించిన కన్స్ట్రక్షనే కూల్చివేయడంతో పాటు పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అప్పట్లో అందరు పాలిటీషియన్లు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఆ రోజు ఈ ఇష్యూ పైన ఆయన బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒక అడ్వకేట్ లెటర్ రాయడము, దీన్ని పిటిషన్ గా సుమోటోగా తీసుకుంది సీజే ధర్మాసనము. కోర్టు ధిక్కరణ పిటిషన్ గా ఎందుకు పరిగణలోకి తీసుకురాలో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయనకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మరి ఇప్పటి వరకు అయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు నుండి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఎందుకంటే ఆయన కూడా స్వతహా అడ్వకేట్ కాబట్టి ఆయనకి తెలుసు ఆయన ఏం వివరణ ఇస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.